అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక టాప్ మోస్ట్లీ ఆన్లైన్ అకాడమీ సార్. ఈ లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ప్రభుత్వాలమే నోటికి ఒక దగ్గర జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకో దగ్గర రేపో మాపో నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో ఆఫ్లైన్ క్లాసులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ పోటీ పరీక్షల్లో విద్యార్థులకి ఓ క్వాలిటీ సబ్జెక్ట్ను అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ప్రధానంగా సార్ ఈ యొక్క ప్లాటో అకాడమీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఈ పోటీ పరీక్షల్లో ఒక కీలకమైనది కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మన పాత్ర ఎలా ఉండాలి, ఈ పోటీ పరీక్షలో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక విజేతగా ఏ విధంగా తిరిగి వెళ్ళాలో ఈ క్లాసులు వినండి సార్. ఏమీ తెలియకున్నా ఎగ్జామ్ వాళ్ళు పోతే ఎలా నువ్వు 40 మార్కులు క్యాచ్ చేస్తావు, చాలా ఎగ్జామ్ రాసావు, చాలా సందర్భం విఫలమైపోయినావు, చాలా ఎగ్జామ్స్ రాస్తున్నావు, నీకే ఆత్మ ధైర్యం లేకపోతుంది, నీకే విఫలమవుతున్నావు, నీకే కంగారు పడుతున్నావు, నీకు ఎందుకు జరుగుతుందలా, ఎందుకు జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు, రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా, ఏ పేపర్ రాసినా నువ్వే టాప్లో ఉండాలి. రేపటి విజేతగా నువ్వు నిలబడాలి, రేపటి విజేతగా నువ్వు ముందుకు పోవాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజయం సాధించాలి, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం నీకు మళ్ళీ రాదు, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇలా లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల లక్షల మంది యొక్క ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి గవర్నమెంట్ సెక్టర్ ప్రతి ఒక్కరు అలా గవర్నమెంట్ వైపు వచ్చేసి ఇక్కడ రావాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ పోటీ పరీక్షల్లో ఏదైనా ఒక జాబ్ సాధించాలి, ఏదైనా ఒక జాబ్తో తిరిగి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నారు. అందుకే ఫ్రెండ్స్, జాగ్రత్త చదవండి, జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళండి. ఈసారి ఒక విజేతలుగా మీరు నిలబడగలగాలి, ఈసారి మీరు విజేతలుగా ఉండాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఈ అవకాశం మీకు రాదు, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి సార్. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఒకసారి మిస్ అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు సంవత్సరాల కాలం పడుతుంది సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో, ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు. కానీ ఫ్రెండ్స్, నువ్వు కనుక ఈ పోటీ పరీక్షలో ఉంటే రేపు మంచి విజేతగా తిరిగి వెళ్ళగలుగుతావు, రేపు మంచి విజేతగా నువ్వు ఉండగలుగుతావు సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఒక విజేతలుగా మీరు నిలబడగలిగాలి సార్, ఒక విజేతలుగా మీరు ఉండాలి సార్, మీరు ఉండాలి సార్, అంతే. ఓకే ఫ్రెండ్స్, రేపు కరెంటు పాలిటీ పరంగా బిట్ ఇంపార్టెంట్ సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా చాలా అంశాలు ఉన్నాయి. ఈ మధ్య భారత అటార్నీ జనరల్ పదవి కాలం పొడిగించారు, నీతి ఆయోగ్ CEO పదవి కాలం పొడిగించారు. ఇలా అదేవిధంగా 8 మంది గవర్నర్లు కొత్త రాష్ట్రాలు నియమించారు. 9వ వ్యక్తి రవిశంకర్ ప్రసాద్ కూడా. అదేవిధంగా మంత్రుల యొక్క విస్తరణ జరిగింది, మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. జమ్మూ కాశ్మీర్ త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల్లో ఎస్సీలకు ఎస్టీలకి ప్రత్యేక స్థానాలు కేటాయించారు, ఇంత ముందుకు లేదు అక్కడ. ఇలాంటి తరుణంలో కరెంటు పాలిటీ పరంగా నీకు అడిగేది ఆర్టికల్ కాదు సార్, నీకు అడిగే తీర్పులు సార్. ఈ మధ్యనే ఆధునిక పరిస్థితుల్లో ఉమ్మడి పౌరసత్వం అనేది అవసరం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఇలా అడుగుతాడు సార్ ఢిల్లీ హైకోర్టు సార్, ఢిల్లీ హైకోర్టు సార్. ఓపిక ఉండాలి పోటీ పరీక్షలు. ఈ పోటీ పరీక్షలు ఓపికతో ముందుకు పోవాలి. 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 7 నాడు 43 మంది
కొత్త వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం సార్. కేంద్ర క్యాబినెట్లో కొత్తగా సార్ ఇక్కడ 36 మందికి చోటు లభించింది. 8 మందికి క్యాబినెట్ హోదా లభించింది. 8 మందికి. అదేవిధంగా సార్ 12 మందికి ఎస్సీలకు క్యాబినెట్ ఎస్సీలకు మంత్రులుగా అవకాశం సార్. ప్రజెంట్లీ మోదీ క్యాబినెట్లో 77 మంది మంత్రులు సార్. ఇక్కడ ఒక నరేంద్ర మోడీ 2019 సంవత్సరం మే 30 నాడు ప్రమాణ స్వీకారం తర్వాత ఆ ప్రమాణ స్వీకారం నాడు 53 మంది మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండవసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణ రెండవసారి జూలై 7 నాడు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ప్రజెంట్లీ మోడీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల సంఖ్య 77 మంది మంత్రులు ఉన్నారు. హెమాయమి లాంటి వ్యక్తులే ప్రమాణ స్వీకారానికి కొత్త వారి ప్రమాణ స్వీకారానికి 1 అవర్లోనే వాళ్ళందరూ కూడా మంత్రులుగా రాజీనామా చేయించారు. హర్షవర్ధన్ కుమార్, రవిశంకర్ ప్రసాద్, అదేవిధంగా సార్ వచ్చేసి మనకి ఇక్కడ సీనియర్ లాంటి వ్యక్తులే మంత్రులుగా రాజీనామా చేసిన సంఘటన సార్. పాతవారిలో సార్ కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా, సాంస్కృతిక మంత్రిగా, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు సార్. క్యాబినెట్ హోదా దక్కింది. ఒక 2004లో మరి ముఖ్యంగా సార్ ఎమ్మెల్యేగా 2 సార్లు అంటే హిమాయత్ నగర్ 2 సార్లు, అంబర్పేట ఎమ్మెల్యేగా 2019లో ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి ఎంపీగా ఇలా కేంద్ర క్యాబినెట్ హోదాలో మంత్రి సార్ కిషన్ రెడ్డి పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండి ఇలా కేంద్రంలో కీలకమైన మంత్రుల శాఖలు ఉన్నాయి సార్. హర్దీప్ సింగ్ పూరి గతంలో ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా, ఇలా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఇలా అదేవిధంగా సార్ విద్య, అదేవిధంగా సార్ మన ముఖ్యంగా కొన్ని కీలకమైన శాఖలు ఉన్నాయి. అనురాగ్ ఠాగూర్ సార్ ఆనాటి భారత క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఆనాటి భారత క్రికెట్ సెక్రటరీగా, హిమాచల్ ప్రదేశ్ నుండి 2 సార్లు ఎంపీగా, ఇలా కేంద్ర సమాచార శాఖ మంత్రిగా, కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ ఠాగూర్, కిరణ్ రిజిజు సార్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా వీళ్ళని క్యాబినెట్ హోదాలో తీసుకున్నారు. రేపు కరెంటు పాలిటీ పని నడుతారు సార్. ఇలా కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది మహిళలు 11 మంది మహిళలు సరి అలా మంత్రులుగా ఉన్నారు. ఎస్సీలకి 12 మంది ఎస్సీలు కేంద్ర క్యాబినెట్లో ఇలా మంత్రులుగా ఉన్న సంఘటన సార్. అంటే మన ప్రమాణ స్వీకారంలో 12 మందికి అవకాశం కల్పించారు సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంటు పాలిటీ పరంగా ఏమంటాడు సార్? నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానికి ఎన్నికైన తర్వాత ఎన్నో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ప్రజెంట్లీ మోడీ క్యాబినెట్లో మంత్రుల సంఖ్య ఎంత?
ప్రజెంట్లీ మోడీ క్యాబినెట్లో మహిళా మంత్రుల సంఖ్య ఎంత? ఎంతమంది మన ప్రమాణ స్వీకారం చేశారు జూలై 7 నాడు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి సార్ వరల్డ్లో తొలిసారిగా జీకా వైరస్ ఉగాండాలో గుర్తించారు సార్. గతంలో ఇండియాలో వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో గుర్తించారు సార్. 2016లో బ్రెజిల్లో వ్యాపించింది సార్. 2021 జూలైలో సార్ కేరళలో వ్యాపించింది సార్. ఈజిప్టు ఎడిపాస్ వైరస్ వలన వ్యాపించింది సార్. వచ్చేసి సార్ ప్రపంచంలో తొలిసారిగా ఎయిడ్స్ను ఒక అమెరికాలో గుర్తించారు సార్. ఇక్కడ సౌత్ ఆఫ్రికా పేషెంట్. ఇండియాలో తొలిసారిగా 1986లో చెన్నై నగర్ అంటే 1986లో మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎయిడ్స్ను గుర్తిస్తే ఇండియాలో 1987లో చెన్నై నగరంలో ఎయిడ్స్ను గుర్తించారు. భారతదేశంలో తొలి ఎయిడ్స్ కేసు నమోదైన చెన్నై నగరం. ప్రపంచంలో అమెరికాలో సార్ ఒక 1988 నుండి డిసెంబర్ 1 ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఎయిడ్స్ రోజుగా ఫైండ్ అవుట్ చేసింది. ఈ ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూను హాంకాంగ్లో గుర్తించారు సార్. ఇండియాలో తొలిసారిగా మహారాష్ట్రలో గుర్తించారు. H5N1 H9N1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది సార్. ఒక 2021లో ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం రష్యాలో తొలి కేసు గుర్తించారు సార్. బర్డ్ ఫ్లూ మరణం. బర్డ్ ఫ్లూ కోళ్ళ ద్వారా వ్యాపిస్తుంది. జీకా వైరస్ ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈజిప్టు ఎడిపాస్ వైరస్. ఒక ఎబోలా ఒక 1976లోనే ఆఫ్రికా ఖండంలో గినియా దేశంలో ఎబోలా నది తీరాన చింపాంజీ గబిలాల నుండి చింపాంజీ నుండి మానవునికి ఇది వ్యాపించింది. స్వైన్ ఫ్లూ ఇది పందుల ద్వారా వ్యాపిస్తుంది. 2009 ఏప్రిల్ 29 నాడు మెక్సికో దేశంలో H1N1 వైరస్ వల్ల వ్యాపించింది. తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది మెక్సికో. తొలి బర్డ్ ఫ్లూ నమోదైంది హాంకాంగ్. తొలి ఎయిడ్స్ నమోదైంది అమెరికా. తొలి ఎబోలా నమోదైంది గినియా. తొలి అంటే కోవిడ్ వైరస్ నమోదైంది చైనాలో వుహాన్ పట్టణం. ఇండియాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. స్వైన్ ఫ్లూ పూణేలో రీదా షేక్ బాలిక చనిపోయింది. ఇండియాలో తొలి నిపా వైరస్
కేరళలో 2018లో లీని అనే ఒక నర్సు చనిపోయింది. ఇండియాలో తొలి బర్డ్ ఫ్లూ నమోదైంది మహారాష్ట్రం. ఇండియాలో తొలి కోవిడ్ నమోదైంది కేరళ. ఇండియాలో తొలి కోవిడ్ మరణం అన్నప్పుడు కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి సార్. రేపు పోటీ పరీక్షల్లో సైన్స్ పరంగా ఏ టైపులు అడుగుతాడు సార్ అంటే, ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూన్ జూలైలో ఇండియాలో ఏ రాష్ట్రంలో జీకా వైరస్ యొక్క కేసు నమోదైంది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో కంపల్సరీ ఒక లేటెస్ట్ సైన్స్ పరంగా అడుగుతాడు సార్. లేటెస్ట్ సైన్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇవి సార్ రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలు సార్ వచ్చేసి మనకు. సార్ ఒక జర్మనీ నుండి అంబోల్డ్ రీసెర్చ్ అవార్డు గ్రహీత కౌశిక్ బస్ 2009 నుండి 2012 వరకు భారత ఆర్థిక సలహాదారుడుగా, సార్ ఒక పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సార్ వరల్డ్ బ్యాంక్ సలహాదారుడుగా, ఒక వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి సార్. ప్రజెంట్లీ అమెరికా దేశంలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. రఘురామ్ రాజన్ ప్రముఖ ఆర్థికవేత్త, ఇలా ఐఎంఎఫ్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్, ఐఎంఎఫ్ యొక్క ఎకనమీ అడ్వైజర్గా ఉన్నారు. అమర్త్య సేన్ ఈ మధ్యన స్పెయిన్ యొక్క అత్యున్నతమైన అవార్డు వచ్చింది, ది ప్రిన్స్ ఆఫ్ అస్టూరియస్ అవార్డు గ్రహీత రీసెంట్లీ అమర్త్య సేన్. హంబోల్డ్ రీసెర్చ్ అవార్డు గ్రహీత కౌశిక్ బస్ సార్. ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఒక భారత ఎకనామిక్స్ అడ్వైజర్ కూడా పనిచేసిన వ్యక్తి సార్. ప్రముఖ ఆర్థికవేత్త సార్. ఈ దేశంలో 3వ అత్యున్నతమైన అవార్డు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సార్ ఇతను. రేపు జాతీయ స్థాయిలో అవార్డుల నుండి, జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యక్తుల నుండి అడుగుతాడు సార్. ఈ మధ్యనే కౌశిక్ బస్కు ఏ దేశం యొక్క ఒక రీసెర్చ్ అవార్డు లభించింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న కౌశిక్ బస్తో సంబంధించిన యొక్క అంశాలు ఏంటివి? ఇవి సార్ పోటీ పరీక్షలో అడుగుతున్న యొక్క అంశాలు సార్. ఇక్కడ నుంచి ఏ లెవెల్లో అడిగినా, ఏ టైపులో అడిగినా సార్, ఇక్కడ నుంచి బిట్టు మనకు గుర్తుకు రావాలి సార్. పోటీ పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్, మళ్ళీ రాదు సార్. ఈసారి జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలంతే. ఏదో ఒక జాబ్ ఉండాలి. నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్గా, ఒక డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయితే అడిషనల్ జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళిపోతావు. ఒక సిఐగా, ఒక ఎస్ఐగా, సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయితే అడిషనల్ ఎస్పీ వరకు వెళ్తావు సార్ ప్రమోషన్లో. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. అర్థమైంది కదా సార్ వచ్చేసి. ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ 2021 జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు టోక్యోలో 32వ ఒలింపిక్స్
32వ ఒలింపిక్స్లో ఎవరైతే ఒడిశా రాష్ట్రము నుండి వెళ్ళి ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులు స్వర్ణం తెచ్చిన వారికి 6 కోట్లు, రజతం తెచ్చిన వారికి 4 కోట్లు, కాంస్యం సార్ ఇక్కడ 2,50,00,000. రాష్ట్రం నుండి ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఒక్కొక్కరికి 15 లక్షలు సార్ ఇక్కడ. ఈ మధ్యనే మా రాష్ట్రం తరపున ఎవరైతే ఒలింపిక్స్లో ఒక స్వర్ణం గెలుచుకుంటారో వాళ్ళ 1,50,00,000 ఇస్తామని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేస్తే మేము 3 కోట్లు ఇస్తామని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇక్కడ ప్రకటన చేశాడు. రేపు క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం, క్రీడాకారులు మరింత అంటే టాలెంట్ను బయటికి తీసుకురావడం కోసం మనకన్నా చిన్న దేశాలు, మనకన్నా చిన్న ప్రాంతాలు క్రీడా రంగంలో చక్కగా రాణిస్తుంటే మనం విఫలమైపోతున్నాం. 33 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో తిరిగి వస్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో, ఎక్కడ టైటిల్ రాదో మనకే అర్థం కాని క్రీడలు సరివి. ఈ క్రీడా రంగంలో భారతదేశం మరిన్ని పథకాలు కనుక సాధిస్తే ఎవరైతే ఒడిశా రాష్ట్రం నుండి రేపు స్వర్ణం తెస్తారో వాళ్ళకి 6 కోట్లు, రజతం తెస్తారో సార్ ఇక్కడ రజతం తెచ్చిన వారికి వచ్చేసి కూడా సార్ 4 కోట్లు, ఒక కాంస్యం తెచ్చిన వారికి 2,50,00,000 రూపాయలు ఇస్తామని ఇలా ఒడిశా రాష్ట్రం ముందుకు వస్తుంది సార్. రేపు 2023లో ఒడిశాలో భువనేశ్వర్లో వరల్డ్ కప్ హాకీ జరగబోతుంది. ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియం భువనేశ్వర్లో నిర్మిస్తున్నారు. ఈ భారతదేశంలో తొలి ఉరుములు మెరుముల యొక్క పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక మిసైల్స్ పరీక్షించే ప్రాంతం ఇక్కడి నుంచే మనం మిసైల్స్, అతిపెద్ద ఇనుముకు కర్మాగారం కూడా ఇక్కడే నిర్మాణం జరుగుతుంది ఒడిశాలో సార్. రేపు ఒడిశా నుండి ఏ లెవెల్లో ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ అయ్యారు. ఒడిశా స్టేట్ నుండి సార్ కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడు సార్ మాజీ పర్యావరణం శాఖ మంత్రి జైరాం రమేష్, ది లైట్ ఆఫ్ ఆసియా. 2014 కంటే ముందు 2014 ఆ మూమెంట్లో సార్ తెలంగాణ రావడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఒక తెలంగాణ రావడంలో తన యొక్క కీలకమైన పాత్రధారుడు సార్ జైరాం రమేష్. టుడే రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, కర్ణాటక రాష్ట్రం చెందిన వ్యక్తి సార్ ఇతను. ఒక 1879 యొక్క పద్యం, ఒక పురాణ పద్యం సార్ ఇది. గౌతమ్ బుద్ధుని యొక్క కొన్ని సందేశాలు తీసుకొని ఒక నవల కూడా రాయడం జరిగింది సార్. ది లైట్ ఆఫ్ ఆసియా. ఆల్రెడీ గౌతమ్ బుద్ధుని సార్ ప్రపంచ జ్యోతి, ఆసియా అంటే ఒక వరల్డ్ జ్యోతి అని కూడా బిరుదు కలిగిన వ్యక్తి.
గౌతమ్ బుద్ధ సార్ ఒక నేపాల్లో లుంబిని వనములో జన్మించిన వ్యక్తి. ఒక బౌద్ధ మతం యొక్క వ్యవస్థాపకుడి యొక్క గౌతమి బుద్ధుడు సార్. ఇప్పటికి సార్ ఇక్కడ టిబెటు, చైనా, శ్రీలంక, థాయిలాండ్ ఆయా ప్రాంతాల్లో ఇంకా బౌద్ధ మతం కూడా కొనసాగుతున్న సంఘటన సార్. ఈ భారతదేశంలో అత్యధిక మంది ఒక బౌద్ధ మతస్థులు కలిగిన యొక్క రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఎస్సీ జనాభాలో యూపీ ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో యూపీ ఫస్ట్ ఉంది, హిందూ జనాభాలో హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఉంది. ఒక బౌద్ధ మతస్థుల జనాభాలో మహారాష్ట్రం ఫస్ట్ ఉంది సార్. ఒక బుద్ధుని యొక్క గౌతమ్ బుద్ధుని యొక్క కథను ఒక ప్రపంచానికి పలు అంశాలు తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ ఎడ్విన్ ఆర్నాల్డ్ సార్. ఇక్కడ తన కొత్త పుస్తకంలో లోతైన యొక్క విషయాలు స్వీకరించి ఈ యొక్క నవల ద్వారా మనకు తెలియపరిచిన వ్యక్తి ది లైట్ ఆఫ్ ఆసియా. మనకు బుక్స్ అండ్ ఆథర్స్ సార్. ఇక్కడ ఈ పోటీ పరీక్షల్లో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి తప్పనిసరిగా 3 బిట్లు అడుగుతున్నాడు సార్. 3 మార్కులు వస్తున్నాయి సార్. ఈ నవల రచయిత ఎవరు, ఈ నవల ఎవరికి సంబంధించింది, ఇతనితో సంబంధం లేని యొక్క నవల పేరేమిటి, ఇది సార్ పోటీ పరీక్షల్లో మనకి మేజర్గా అడగబోతున్న యొక్క అంశం సార్. ఇక్కడ నుంచి ఏ టైపులో అడిగిన సార్ ఇక్కడ నుంచి బిట్టు మనకు అడుగుతాడు సార్. వచ్చేసి ఈ ఏరియా నుండి సార్ ఒక ఇండియన్ నేపాల్ రైల్ సర్వీస్ అగ్రిమెంట్ సవర్ణ గ్రీన్ సిగ్నల్ వచ్చింది సార్. ఆమోదం జరిగింది. ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై 9 నాడు సార్. ఇక్కడ సరుకు రవాణా, ఎగుమతులు, దిగుమతుల సర్వీస్ అగ్రిమెంటు ఇండియా, నేపాల్ దేశాల మధ్య అమల్లోకి వచ్చింది సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఒక 2004లోనే ఇండియా నేపాల్ మధ్య రైల్ సర్వీస్ అగ్రిమెంట్ జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో సార్ వచ్చేసి నేపాల్ యొక్క మాజీ ప్రధాని ఖడ్గా ప్రసాద్ ఓలీ శర్మ భారత్కు వ్యతిరేకంగా కొన్ని అంశాలపై మాట్లాడుతున్నాడు. భారత్ వ్యతిరేకంగా వాళ్ళు చైనాతో జతకట్టారు. భారత్ వ్యతిరేకంగా వాళ్ళు చైనాతో కలిసిపోతున్నారు. అయినా కూడా మానవత్వంతో ఆలోచించి మనం నేపాల్ కావాల్సిన యొక్క సైన్యానికి కావాల్సిన యొక్క మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఈరోజు భారత్ అందిస్తున్న సంఘటన సార్. వచ్చేసి ఇరు దేశాల మధ్య రవాణా రాకపోకలు కానీ ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు ఎక్కడ సులభంగా త్వరితగతిన ఉండే విధంగా సార్ ఈ 2 దేశాల ఒక సర్వీస్ అగ్రిమెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క 2 దేశాలు వచ్చేసి పోటీ పరీక్షలు కీలకమైన అంశం సార్. ఏ 2 దేశాల మధ్య ఒక సరుకు రవాణా యొక్క ఎగుమతుల దిగుమతుల విషయంలో సర్వీస్ అగ్రిమెంట్ పై ఏ 2 దేశాల ఒప్పందాన్ని అంగీకరించాయి. ఈ మధ్యనే భారత్ భూటాన్ల మధ్య వ్యర్థ పదార్థాల తొలగింపు పర్యావరణ పరిరక్షణ ఒప్పందం జరిగింది. ఈ మధ్యన ఇండియా ఫ్రాన్స్ మధ్య పర్యావరణ పరిరక్షణ స్నేహపూర్వక ఒప్పందం జరిగింది. ఈ మధ్యన ఇండియా అమెరికా దేశాల మధ్య ది గ్రీన్ ఎనర్జీ ఇంక్రీజింగ్ గ్రీన్ ఎనర్జీ యొక్క పెంపుదల అధ్యయనం కోసం ఒప్పందం జరిగింది. ఒక సర్వీస్ అగ్రిమెంట్ సవరణ ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే ఇండియా నేపాల్ మధ్య జరిగిన యొక్క సంఘటన సార్. వచ్చేసి రేపు కరెంటు పాలిటీ పరంగా రేపు లేటెస్ట్ అంశాల పరంగా ఇంపార్టెంట్ సార్. ఇది
సార్ వచ్చేస్తారు ఇక్కడ ప్రధానంగా ఒక మారిటైమ్ యూనివర్సిటీ మరి అండర్స్టాండింగ్ ఒక ఒప్పందం జరిగింది సార్. భారతదేశం మొట్టమొదటి సముద్ర మధ్యవర్తి కేంద్రం ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే గుజరాత్లో సార్ ఇక్కడ గాంధీనగర్, గుజరాత్లో గాంధీనగర్లో సార్ ఇది భారత్ తొలి సముద్ర మధ్య వర్తిత్వం కేంద్రం ప్రారంభించారు సార్ 2021 జూలై 8 నాడు సార్. మరి సముద్రం మరియు షిప్పింగ్ రంగానికి సంబంధించిన యొక్క వివాదాల కోసం సార్ వచ్చేసి వివిధ దేశాల యొక్క యుద్ధ నౌకలు వస్తుంటాయి. అనుకోకుండా మన తీర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ నౌకలు మనం వచ్చేసి అక్కడ మన వాళ్ళు ఆపేస్తుంటారు. మన నౌకలు అటు వెళ్ళిపోతుంటాయి. ఇరు దేశాల మధ్య సముద్ర మరియు షిప్పింగ్ రంగం సంబంధించిన యొక్క వివాదాల యొక్క పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిత్వం వహించే ఒక మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే గాంధీనగర్లో ఈ మారిటైమ్ యొక్క బోర్డు ఏర్పాటు కావడం జరిగింది సార్ గుజరాత్ స్టేట్లో వచ్చేసి. ఎందుకంటే అనుకోకుండా దారి తప్పి రావడం జరుగుతుంది. అనుకోకుండా వచ్చేసి ఇక్కడ అనుమతి లేకుండా కూడా వచ్చేసి దారి తప్పి మన తీర ప్రాంతానికి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘర్షణ వాతావరణం అయినా కూడా ఒక మధ్యవర్తిత్వం వహించి ఒక చర్చల ద్వారా ముందుకెళ్ళి ఈ యొక్క సముద్రం యొక్క షిప్పింగ్ వివాద యొక్క సమస్యల యొక్క పరిష్కరణ కోసం ఒక మధ్యవర్తి కేంద్రాన్ని గాంధీనగర్లో ప్రారంభించారు సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా రేపు అడుగుతున్న బిట్ సార్, ఈ దేశంలో మొట్టమొదటి సముద్ర మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2010 సంవత్సరం సార్, ఇక్కడ 2010లో ఈ ఫెడరల్ బ్యాంకుకు సార్ ఇక్కడ శ్యామ్ శ్రీనివాసిన ఎండిగా పనిచేశారు. ఈ శ్యామ్ శ్రీనివాస్ ఎండిగా పనిచేసిన తర్వాత మళ్ళీ ఇతను సార్ అంటే 3 సంవత్సరాల పాటు ఈ బ్యాంకుకు సార్ ఇక్కడ ఈ బ్యాంకుకు ఎండిగా మళ్ళీ బాధ్యతలను స్వీకరించారు సార్ వచ్చేసి. ఈ శ్యామ్ శ్రీనివాసన్ సార్ గతంలో 2010లో ఇదే బ్యాంకుకి ఎండిగా పనిచేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఇతనే శ్యామ్ శ్రీనివాస్ అనే ఫెడరల్ బ్యాంకుకు ఎండిగా విధులు నిర్వహిస్తున్నారు. రేపు 2000 సార్ వచ్చేసి ఇతను అక్కడ 23 వరకైనా పదవిలో ఉంటారు సార్. ఈ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం సార్, ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం సార్ ముంబై సార్ వచ్చేసి బ్యాంక్ హెడ్ ఆఫీస్. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్ అంటే ఎకనామిక్ పరంగా బ్యాంకుల నుండి కరెంట్ ఎకనామిక్ పరంగా బిట్ వస్తుంది. ఈ మధ్యనే శ్యామ్ శ్రీనివాసన్ ఏ బ్యాంకుకు రెండోసారి ఈయన ఎండిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య నేను శ్యామ్ శ్రీనివాసన్ యొక్క
ఈయన ఫెడరల్ బ్యాంకుకు రెండోసారి ఎండిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పదవీ కాలాన్ని ఎన్ని సంవత్సరాలకి పొడిగించారు, ఏ ఇయర్ వరకైనా పదవిలో ఉంటారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి సార్, ఆధునిక భారత్కి ఉమ్మడి పౌరసత్వ అంటే పౌర స్మృతి ఒక అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ సార్. ఒక ఉమ్మడి సివిల్ కోడ్ అవసరం, చాలా అవసరం ఉందని చెప్పి ఒక 2021 సార్ జూలై 9 నాడు ఆధునిక భారత్కు ఉమ్మడి పౌర స్మృతి అవసరం అని తీర్పునిచ్చిన హైకోర్టు సార్, ఢిల్లీ హైకోర్టు వచ్చేసి. ఎందుకు సార్ అంటే వచ్చేసి ఇక్కడ దేశంలో పెళ్లి కానీ, విడాకులు కానీ, దత్తత కానీ, వారసత్వం వంటి విషయాలకు వర్తించే చట్టాలని వేరు మతాలుగా వేరు ఉన్న విషయాలు ఉన్నప్పటికీ కూడా వీటిని విభజించడానికి వీల్లేదు. ఈ ఆధునిక భారతదేశానికి ఉమ్మడి పౌర స్మృతి అనేది చాలా అవసరం తప్ప వీటిని విడగొట్టాలని, వీటిని రద్దు చేయాలని చెప్పి చూడడానికి వీల్లేదని చెప్పి తీర్పునిచ్చిన యొక్క హైకోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు సార్ వచ్చేసింది. రేపు పోటీ పరీక్షలో ఇక్కడ నుండి కంపల్సరీ కరెంటు పాలిటీ పరంగా పెట్టారు. ఆధునిక భారత్కి ఉమ్మడి పౌర స్మృతి అవసరం అని తీర్పిచ్చిన హైకోర్టు ఏది? ఢిల్లీ హైకోర్టా, అహ్మదాబాద్ హైకోర్టా, కలకత్తా హైకోర్టా, మద్రాస్ హైకోర్టా, లేక సుప్రీంకోర్టా? ఇది సార్ నీకు వచ్చేసి మరి ఉమ్మడి పౌరసత్వం గురించి చెప్తున్న ఆర్టికల్ 44వ ఆర్టికల్ సార్. విద్య గురించి చెప్తున్న ఆర్టికల్ 45 ఆర్టికల్ సార్. ఇది ఇలా పాలిటీ అడిగితే గతంలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంది, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది, 1A ఏంది, బిఏ ఆర్టికల్ బి ఏంది, సి ఏంది అడిగేది. ఇప్పుడు అలాంటిగా సార్ లేటెస్ట్ కరెంటు పాలిటీ అంశాలపై మన ఫోకస్ చేస్తున్నాడు, పాలిటీ అంశాలపై మనకు అడుగుతున్నాడు. రేపు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, అనూప్ చంద్ర పాండే, నూతన ఎన్నికల సంఘం సభ్యుడు, నూతన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరు ఎవరైనా సుశీల్ చంద్ర సార్. వీటి గురించి రేపు అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఓకే, ఏప్రిల్ 24 నాడు సుప్రీంకోర్టుకు 47వ చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం. వీటిపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ దేశంలో మహిళల వివాహ వయసు తగ్గించడానికి అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ జేజేట్లీ కమిటీ, ఈ దేశంలో ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ జస్టిస్ రోహిణి కమిటీ, వీటిపైన ఫోకస్ చేస్తున్నాడు. ఈ అంశాలపై అడుగుతున్నాడు. ఇలా ఢిల్లీ ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్న హింసాత్మకమైన సంఘటనలపై సుప్రీంకోర్టు అధ్యయనం కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఏంది? రాజీవ్ జైన్ కమిటీ. ఈ దేశంలో రైతు చట్టాల యొక్క అమలు అధ్యయనం కోసం సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యుల కమిటీ నియమించింది? 5 మంది సభ్యుల కమిటీ నియమించింది. రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగేది ఈ బిట్టు. ఇప్పటి వరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది తెలుగు వాళ్ళు వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు? 11 మంది. మొట్టమొదటి వ్యక్తి సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్, 11వ వ్యక్తి ఖమ్మంపాటి హరిబాబు మిజోరం స్టేట్కి సార్. ఇక్కడ ఇవి సార్ కరెంటు పాలిటీ. ఈ మధ్య 9 రాష్ట్రాల గవర్నర్ నియామకం, కేంద్ర మంత్రివర్గం విస్తీర్ణం, ఈ మధ్య 5 రాష్ట్రాల యొక్క 4 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ఎన్నికల యొక్క నిర్వహణ, రేపు నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఏప్రిల్ మేలో రాబోతున్న ఎన్నికల్లో సిక్కిము, ఉత్తరాఖండ్, పంజాబు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ యొక్క ఎలక్షన్స్,
నిన్న ఉత్తరప్రదేశ్ బ్లాక్ ఎన్నికల్లో, గ్రామస్థాయి బ్లాక్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ పార్టీ. వీటిపైన రేపు పోటీ పరీక్షల్లో మన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఈ అంశాలపైన రేపు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా ముందుకెళ్ళాలి సార్. సార్ ఇక్కడ ప్రధాన అంశం ఏంటి సార్ అంటే ఈ ముకుల్ రాయ్ సార్. ఇక్కడ ముకుల్ రాయ్ 2021 జూలై 9 నాడు వెస్ట్ బెంగాల్ పిఎసి చైర్మన్గా ముకుల్ రాయ్, ఏపీ పిఎసి చైర్మన్గా ఎవరు సార్ అంటే పయ్యవుల కేశవులు. అదేవిధంగా సార్ టిఎస్ జై గీతారెడ్డి సార్. ఇక్కడ జై గీతారెడ్డి ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఈ ముకుల్ రాయ్ ఇంపార్టెంట్. 2021 సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మేలో 8 విడతల్లో వెస్ట్ బెంగాల్ యొక్క శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న మూమెంట్లోనే చాలామంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వ్యక్తులే బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీ అధికారంలోకి వస్తాను ఆలోచనతో అక్కడ సార్ ప్రధానంగా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బీజేపీకి వెళ్ళిపోయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మళ్ళీ బీజేపీ నుండి తృణమూల్ కాంగ్రెస్కి వచ్చారు. బీజేపీ నుండి అలాంటి వ్యక్తుల్లో ముకుల్ రాయ్ ఈయనను పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా నియమిస్తే ఆ వ్యక్తిని ఎలా నియమిస్తారని చెప్పి బీజేపీ యొక్క ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో నందిగామ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి సువేందు అధికారి ఇవాళ వెస్ట్ బెంగాల్ యొక్క ప్రతిపక్ష నాయకుడు ఆ నియామకం పద్ధతి కాదని చెప్పి శాసనసభను వాకౌట్ చేసి బయటికి వెళ్ళాడు. ఇక బీజేపీ సభలో ఏ కమిటీకి నాయకత్వం వహించదు అని వెళ్ళడం జరిగింది సార్. ఇక్కడ ఈ మధ్యనే వెస్ట్ బెంగాల్కు పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా నియమితులైన ముకుల్ రాయ్ ఏపీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పయ్యవుల కేశవులు టీడీపీ పార్టీ, తెలంగాణ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ జె గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ, జాతీయ నేషన్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ ఖార్గే కర్ణాటక రాష్ట్రం. ఇది సార్ కరెంటు పాలిటీ పరంగా అడగబోతున్న ప్రధానమైన అంశాలు సార్. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా నువ్వు సిద్ధంగా ఉండాలి సార్. ఇవి సార్ ఎగ్జామ్ గ్యారెంటీగా ఈ బిట్లు సార్ అడిగేది ఎగ్జామ్లో సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 9 నాడు భారత్లో అమెరికా కంపల్సరీ బిట్ సార్. ఈ బిట్లేని పేపర్ రాయబారిగా సార్ వచ్చేసి ఈయన ఎరిక్ గార్సెట్టి సార్. ఎరిక్ గార్సెట్టి 2013 నుండి లాస్ ఏంజల్స్ మేయర్గా 12 సంవత్సరాల పాటు సిటీ కౌన్సిల్లో మెంబర్గా, ప్రస్తుతం
యుఎస్ఏలో ఉన్న సార్ భారత రాయబారి నవా తేజు సింగు సర్నా సార్ వచ్చేసి ఈయనతో పాటు అమెరికా ఎరిక్ గార్సెటీతో పాటు అమెరికా దేశం బంగ్లాదేశ్ రాయబారిగా పీటర్ డి ఆస్, చిలీ రాయబారిగా మిహాన్, మొనాకో రాయబారిగా డి నైస్ క్యాంబెల్ సార్. గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భారత్లో అమెరికా రాయబారిగా కన్నెత్ జస్టిన్ ఐ భారత్లో అమెరికా రాయబారిగా పనిచేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పోయిన తర్వాత జో బిడెన్ అమెరికా దేశానికి న్యూ ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత ఒక భారత్లో జూలై 9 నాడు భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీ సార్. ఆయన 2013లో నుండి లాస్ ఏంజల్స్ యొక్క మేయర్గా ఉన్నారు సార్. లాస్ ఏంజల్స్ నగరం ఒక సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు సార్. ఒక 50 ఏండ్ల యొక్క వయసు కలిగిన వ్యక్తి సార్. ఒక భారత్ అమెరికాల మధ్య మంచి స్నేహ సంబంధాలు పెంపొందింప చేయడంలో రేపు కీలకమైన పాత్ర కూడా పోషించబోతున్న వ్యక్తి సార్ ఎరిక్ గార్సెటీ. ఈయనతో పాటు సార్ బంగ్లాదేశ్లో అమెరికా రాయబారిగా పీటర్ డి ఆస్, చిలీ రాయబారిగా మిహాన్, మొనాకో రాయబారిగా డి నైస్ క్యాంబెల్. ఈ డి నైస్ క్యాంబెల్ ఏమో మొనాకోలో అమెరికా రాయబారి. అదేవిధంగా సార్ చిలీలో అమెరికా రాయబారి మిహాన్, బంగ్లాదేశ్లో పీటర్ డి ఆస్, బంగ్లాదేశ్, చిలీ, మిహాన్, మొనాకో, డి నైస్ క్యాంబెల్. జో బిడెన్ ఇక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత జూలై 9 నాడు కొన్ని దేశాలకు ఆయన తమ దేశ రాయబారులుగా నియమించాడు. అందులో భాగంగానే భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీ. ఈ బిడ్డు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. రిపోర్టీ పరీక్షలు పెడతాడు. ఈ మధ్యన వివిధ దేశాలకు అమెరికా రాయబారులుగా నియమితులైన వారితో సంబంధం లేని వారు అడగవచ్చు. ఆ మూమెంట్లో ఈ నలుగురు గురించి మనకు అడగవచ్చు. భారత్లో ప్రజెంట్లీ అమెరికా న్యూ రాయబారి ఎవరు, అమెరికాలో ఉన్న భారత రాయబారి ఎవరు అడగవచ్చు సార్. ప్రజెంట్లీ భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ. ఈయన ఏ దేశం అంటే అమెరికాలో ఏ నగరానికి మేయర్గా ఉన్నాడు. ఇది సార్ పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ అంశాల పరంగా రేపు అడగబోతున్న బిట్ సార్. రేపు కంపల్సరీ బిట్ ఉంటే సరే కంచి సార్. ఇక్కడ ప్రధానంగా ఒక బిర్సా ముండా సార్, ఒక 1999లో సార్ ఇక్కడ ఒక బిర్సా ముండా. ఈ బిర్సా ముండా సార్ ప్రముఖ గిరిజన నాయకుడు. ఈయన పేరు మీదుగా ఈ ఆపరేషన్ సార్. ఒక బిర్సా ముండా సార్ ఆపరేషన్లో పాల్గొని మరణించిన గుర్జిందర్ సింగ్ సార్. గుర్జిందర్ సింగ్ సూరి సార్. ఈ గుర్జిందర్ సింగ్ సూరికి గుల్మర్గ్ జమ్మూ కాశ్మీర్ గుల్మర్గ్లో ఈయన పేరు మీద ఒక యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తే దీన్ని ప్రారంభించడం జరిగింది సార్. వచ్చేసి ఈయన మరణం తర్వాత మహావీర చక్ర అవార్డు లభించింది. గుర్జిందర్ సింగ్ సూరి
రేపు పోటీ పరీక్షలో అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే ఈయన గురించి ఒక 1999లో ఆ బీర్సా ముండా ఆపరేషన్లో పాల్గొన్న గుర్జిందర్ సింగ్ సూరి ఈయన స్మారక చిహ్నాన్ని ఈ మధ్య ఎక్కడ ప్రారంభించింది సైన్యం. ఈ మధ్యనే గుర్జిందర్ సింగ్ యొక్క స్మారక చిహ్నాన్ని జమ్మూ కాశ్మీర్లో గుల్మర్గ్లో నిర్మించారు. మరి ఈయన ఏ ఆపరేషన్లో గతంలో పాల్గొన్నారు ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ దేశంలో సైన్యంలో అత్యున్నతమైన అవార్డు అంటే పరమవీర చక్ర అవార్డు. సైన్యంలో రెండో అత్యున్నతమైన అవార్డు అంటే మహావీర చక్ర అవార్డు. సైన్యంలో మూడో అత్యున్నతమైన అవార్డు అంటే అశోక చక్ర అవార్డు. సైన్యంలో నాలుగో అత్యున్నతమైన అవార్డు అంటే కీర్తి చక్ర అవార్డు సార్. లాస్ట్ ఇయర్ మన గతంలో గాల్వాన్లో ఘటనలో మరణించిన కల్నల్ సంతోష్ బాబుకు ఆయనతో పాటు టోటల్ 20 మెంబర్స్కి జనవరి 26 నాడు మహావీర్ చక్ర అవార్డును కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ మధ్యనే సినీ రంగం అభివృద్ధిలో పలు రంగాల అభివృద్ధి కోసం కృషి చేయడం వల్ల ఒక జమ్మూ కాశ్మీర్లో సార్ ఒక పోలీస్ రేంజ్ స్టేషన్కు పోలీస్ ఫైరింగ్ అంటే ఆర్మీ ఒక రేంజ్ స్టేషన్కు విద్యాబాలన పేరు కూడా పెట్టడం జరిగింది సార్. విద్యాబాలన పేరు పెట్టడం జరిగింది సార్. ఇక్కడ ఇవి రేపు పోటీ పరీక్షల్లో కీలకంగా రేపు అడగబోతున్న యొక్క అంశాలు సార్. వచ్చేసి మరొకటి సార్ ఇక్కడ సార్ మరొక అంశం సార్ ఏంటి సార్ అంటే ఒక ప్రముఖ సినీ కళాకారుడు సార్, ఒక సినీ లెజెండ్ సార్ దిలీప్ కుమార్. ఈ యొక్క దిలీప్ కుమార్ సార్ ఇక్కడ మరి ముంబైలో సార్ ఇక్కడ హిందూజా ఆసుపత్రిలో మరణించారు సార్. వచ్చేసి తను జాతీయ స్థాయిలో అనేకమైన అవార్డులు అందుకున్న వ్యక్తి. ఒక కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర సమస్యలు ఉన్నప్పటికీ సరే తనకి చనిపోయిన సినీ కళాకారుడు సార్. ఒక సినీ దిగ్గజం, బాలీవుడ్ యొక్క దిగ్గజం సార్. జాతీయ సినీ అవార్డులు, అంతర్జాతీయ సినీ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సార్ దిలీప్ కుమార్. ఈ దిలీప్ కుమార్ యొక్క పూర్వీకుల యొక్క ఇండ్లు సార్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ పూర్వీకుల యొక్క ఇండ్లనే పాకిస్తాను ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా, హెరిటేజ్ సంపదగా గుర్తించింది. వీళ్ళ పూర్వీకుల యొక్క ఇండ్లను సార్ వచ్చేసి. ఓకే సార్. సార్ ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసి కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 7 నాడు 155వ ఆర్టికల్ ప్రకారం సార్ ఇక్కడ ఆర్టికల్ ప్రకారం కొత్తగా గవర్నర్లను రాష్ట్రపతి నియమించారు సార్. కొత్త గవర్నర్ వచ్చేసి సార్ ఇందులో ప్రధానంగా వచ్చేసరి ఇక్కడ ఆ రోజు 8 మంది. నిన్న రవిశంకర్ ప్రసాద్ను కూడా కేంద్రం గవర్నర్, రాష్ట్రపతి గవర్నర్ నియమించారు. ఒక తావర్ చంద్ గెలాడ్ సార్ కర్ణాటక గవర్నర్.
ఒక తావర్ చంద్ గెలాడ్ సార్ ఇక్కడ కర్ణాటక గవర్నర్గా. ఈయన రాజస్థాన్ స్టేట్ సార్. ఈయన కేంద్ర మాజీ మంత్రి సార్. నో, కేంద్ర మాజీ మంత్రి సార్ వచ్చేసి ఇతను సామాజిక న్యాయ శాఖ మంత్రి. ఒక 2021 జూలై 10 నాడు కర్ణాటక గవర్నర్ ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన కంటే ముందు వాజుభాయ్ వాలా ఆయన మోడీ గుజరాత్కు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తారు. ఆయన పదవి కాలం అయిపోయింది. గోవా సార్ పిఎస్ శ్రీధరన్ పిల్లే. ఈ పిఎస్ శ్రీధరన్ పిల్లే సార్ మిజోరం గవర్నర్గా పనిచేస్తున్నారు. బదిలీ మీద గోవా తీసుకొచ్చారు. గోవాకు ఇన్ఛార్జ్ గవర్నర్ ఉండే భగత్ సింగ్ కోశ్యారి ఫుల్ పేజ్ గవర్నర్గా శ్రీధరన్ పిల్లె నియమించారు. 40 అసెంబ్లీ స్థానాలు సార్ ఇక్కడ. సార్ హర్యానా గవర్నర్ సార్ ఇక్కడ. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సార్ ఇక్కడ. దత్తాత్రేయ సార్. ఈయన హిమాచల్ ప్రదేశ్ నుండి బదిలీ రావడం జరిగింది సార్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సార్ ఇక్కడ రాజేంద్రన్ విశ్వనాథన్ సార్ వచ్చేసి మిజోరం సార్. మిజోరం ఖమ్మం పాటి హరిబాబు. ఈ ఖమ్మంపాటి హరిబాబు సార్ గతంలో ఎమ్మెల్యేగా, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా తెలంగాణ విభజన సమయంలో ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్. ఇలా మిజోరం గవర్నర్గా అయిన ఈరోజే బాధ్యతలు స్వీకరించారు సార్ ఖమ్మంపాటి హరిబాబు జూలై 11. అదేవిధంగా మధ్యప్రదేశ్ గవర్నర్ మాగుబాయ్ ఛగన్భాయ్ పటేల్ సార్ ఇక్కడ. మాగుబాయ్ ఛగన్భాయ్ పటేల్ సార్. త్రిపుర గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఈ సత్యదేవ్ నారాయణ్ ఆర్య సార్ త్రిపుర గవర్నర్. జార్ఖండ్ సార్ ఇక్కడ రమేష్ బయాస్ సార్ ఇక్కడ. రమేష్ బయాస్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సార్ ఏంటి సార్ అంటే ఒక 2021 జూలై 10 నాడు సార్ ఇక్కడ రవిశంకర్ ప్రసాద్. ఈ రవిశంకర్ ప్రసాద్ సార్ ఇక్కడ టిఎన్ గవర్నర్గా నియమితులయ్యారు సార్. మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, పలు కీలకమైన మంత్రి శాఖగా ఉన్న వ్యక్తి సార్. సీనియర్ నాయకుడు సార్ బీజేపీ పార్టీలో. ఈయన నిన్న తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు. రేపు పోటీ పరీక్షల్లో పీసీలో కానీ ఎస్ఐపిసిలో కానీ గ్రూప్స్లో కానీ అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీళ్ళ గురించి కంపల్సరిగా బిట్ ఉంటుంది. వీళ్ళ గురించి బిట్టు లేని పేపర్ ఉంటుంది సార్. మరి ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, ఉమ్మడి ఏపీ నుండి ఎంతమంది ఇక్కడ గవర్నర్గా తెలుగు వాళ్ళు గవర్నర్లు పనిచేశారు? 11. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సరోజు నాయుడు. 11వ వ్యక్తి ఎవరు? ఖమ్మంపాటి. ఎవరు 11వ వ్యక్తి? ఎవరైనా ఖమ్మంపాటి హరిబాబు. చాలా మంచి మేధావి సార్ ఖమ్మంపాటి హరిబాబు. మన ఆంధ్ర నుండి అవకాశం రావడం, కనీసం ఒక మినిస్టర్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు పాపం. అక్కడి నుంచి గవర్నర్ పదవిని ఇచ్చారు. ప్రజెంట్లీ మన తెలుగు వాళ్ళు సార్ ఎంతమంది తెలుగు వాళ్ళు గవర్నర్గా
ఉన్నారంటే ఇద్దరు సార్ ఇక్కడ మన ఉమ్మడి తెలుగు వాళ్ళు సార్ ఇక్కడ బండారు దత్తాత్రేయ హర్యానా, మన ఖమ్మంపాటి హరిబాబు సార్ ఇక్కడ వచ్చేసి సార్ ఈయన మిజోరం సార్ ఇక్కడ ఇక్కడి నుంచి కంపల్సరీ బిట్ ఉంటుంది సార్ పోటీ పరీక్షలు వచ్చేసి ప్రధానంగా. ఓకే, ఏ టైపులు అడిగినా సార్ అంటే మంత్రివర్గం విస్తరణ గురించి కానీ గవర్నర్ల యొక్క నియామకాల గురించి కానీ అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మన మరొక అంశం సార్ దిలీప్ కుమార్ గురించి కానీ సార్ అదేవిధంగా సార్ ఇక్కడ మరొక అంశం సార్ భారత్లో అమెరికా రాయబారి, ఈ అంశాలపై రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా రేపు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి తప్పనిసరిగా బిట్లు సార్. ఓకే, మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ప్లాటో యాప్ గురించి వివరించండి. టోటల్ ఎనఫ్ సార్ వచ్చేసి మీలాంటి వాళ్ళు రేపు విజేతలు మేము తోడుగా ఉండాలి. కంపల్సరీ జాబ్ను సాధించాలి, సాధించి తీరాలి మీరు అందరూ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.